ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తాను హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచూ ఉంటాడు. ఇంతకీ ఆ రాజు ఎవరు? అతని వైఖరి నేపథ్యం ఏమిటి? ఈ విషయాలను నేటి ఈ పాఠంలో ఆలోచిద్దాం. ప్రియమైన వర్డ్ రిసౌండ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము ఎలా కొనసాగుతుంది? దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారా? నేటి ఈ సందేశంలో ఇష్టానుసారంగా ప్రవర్తించే రాజు యొక్క విజయము కేవలం తాత్కాలికం అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. ఇక సందేశాన్ని విందామా? మారు మనసు నొందవా మానవా, తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా మానవా. దేవుడు నీకై నరునిగా మారెన్, చావుకు సైతం ఓర్మి చూపెనుగా. దేవుడు నీకై నరునిగా మారెన్, చావుకు సైతం ఓర్మి చూపెనుగా. నీవు నసింపక జీవము పొందను యేసుడు, పావనుడైనను సిలువను మోసే మారుమన. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత పాఠంలో మనము క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉన్నటువంటి యాంటియోకస్ ఎపిఫెనస్ అనే వ్యక్తిని గూర్చిన చారిత్రాత్మక విషయాలను కొన్నింటిని పరిశీలిస్తూ వచ్చాం. ఈనాటి పాఠంలో మరిన్ని సత్యాలను మనము నేర్చుకోబోతున్నాం. ఇక మన ధ్యాన భాగంగా దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 36 నుండి 45 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో పాపపు పురుషుని యొక్క దుర్మార్గపు మరియు ఇచ్చకపు మాటలను గూర్చి తెలుసుకుంటాం. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తాను హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి యగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. ప్రియులరా, ఈ సమయంలో చరిత్ర ముగుస్తుందని మరియు ప్రవచనం ప్రారంభమవుతుందని మనం గ్రహించాలి. ఈ వచనము ఒక నీచమైన వ్యక్తి నుండి ఒక క్రూరమైన పాత్రకు వెళ్తుంది మరియు కొలవలేని కాలపు వంతెనపై కదులుతుంది. యాంటియోకస్ ఎపిఫెనస్ ఖచ్చితంగా నీచమైన వ్యక్తియే, కానీ అతడు 36 నుండి 39 వచనాల్లో వివరించిన రాజును చేరుకోలేకపోయాడు. యాంటియోకస్ క్రీస్తు విరోధి యొక్క అవతారం మరియు లేఖనంలోని ఈ భాగము క్రీస్తు విరోధి పురాతన గ్రీకు సామ్రాజ్యం యొక్క భౌగోళిక సరిహద్దుల నుండి బయటపడతాడని సూచిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ప్రస్తావించబడిన విధంగా ఒక రాజకీయ క్రీస్తు విరోధి ఉంటాడు.
అతడు రోమన్ సామ్రాజ్యం నుండి లేచిన అన్యుడు. అదేవిధంగా క్రీస్తుగా నటించే ఇస్రాయేలు దేశం నుండి ఉద్భవించే మతపరమైన క్రీస్తు విరోధి కూడా ఉంటాడు. అతడు గొర్రెల చర్మంలో తోడేలులా ఉంటాడు. లేఖనాల్లో క్రీస్తు విరోధికి అనేక పేర్లు ఇవ్వబడ్డాయి. జే డ్వైట్ పెంటెకోస్ట్ అనే గొప్ప గ్రంథకర్త థింగ్స్ టు కమ్ అనే తన పుస్తకంలో ఆర్థర్ డబ్ల్యూ పింక్ అనే మరొక గ్రంథకర్తచే సంకలనం చేసిన పేర్ల జాబితాను క్రీస్తు విరోధికి వర్తింపజేస్తాడు. ఇవన్నీ క్రీస్తు విరోధికి వర్తించేవిగా ఉంటున్నాయి. ఇంతకీ అవి ఏమిటంటే, కపటము చూపి నరహత్య జరిగించువాడు, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. దుష్టుడు, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. ఈ భూమికి సంబంధించిన మనిషి, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. బలవంతుడు, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం. శత్రువు, కీర్తనల గ్రంథము 55:3. విరోధి, కీర్తనల గ్రంథము 74:8 నుండి 10 వచనాలు. అనేక దేశాల అధిపతి, కీర్తనల గ్రంథము 111:6. బలత్కారము చేయు మనిషి, కీర్తనల గ్రంథము 141వ వచనం. అశ్షూరీయుడు, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5 నుండి 12 వచనాలు. బబులోను రాజు, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వేకువ చుక్క, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. పాడు చేసేవాడు, యెషయా గ్రంథము 16వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. మేకు, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనము. ఇంకా ఇశ్రాయేలు యొక్క అపవిత్ర దుష్టరాజు, చిన్న కొమ్ము, రాబోయే యువరాజు, నీచమైన వ్యక్తి, ఇష్టానుసారంగా జరిగించే రాజు, విగ్రహాల కాపరి, పాపపురుషుడు, నాశనపు కుమారుడు, క్రీస్తు విరోధి, పాతాళపు దూత, మృగం, వీటికి అదనంగా తన స్వంత నామమున వచ్చువాడు, క్రూరమైన ముఖముగల రాజు, నాశనకరమైన హేయ వస్తువు, నాశనం చేయువాడు అనే పేర్లను కూడా చేర్చవచ్చు. ప్రియులారా, ఈ వచనంలో మనము ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి అనే మాటను చూస్తాం. క్రీస్తు విరోధి అనేవాడు చాలా స్వార్థపరుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో ప్రభువైన యేసు చెప్పిన దానికి అనగా, నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, గనుక నా తీర్పు న్యాయమైనది అనే మాటకు ఇది ఎంతటి విరుద్ధం కదా. ఇక ఈ వచనంలోనే అతడు తనను తాను హెచ్చించుకొనును అనే మాటను కూడా గమనిస్తాం. చిన్న కొమ్ము అనగా 7వ అధ్యాయంలో క్రీస్తు విరోధికి ఇవ్వబడిన పేరు. పెద్ద కొమ్ముగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ ఇది ప్రభు అయిన యేసుకు ఎంతో భిన్నంగా ఉన్నట్లుగా చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఆయన గురించి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8వ వచనంలో ఇలా వ్రాశాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియులరా, ఈ వచనంలోనే మరియు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను హెచ్చించుకొనును అనే మాటను కూడా మనం గమనిస్తాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు క్రీస్తు విరోధి గురించి ఇలా వ్రాశాడు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు ఉంటాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో మనకు ఇలా కూడా చెప్పబడింది. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు
నమస్కారము చేయుదురు. ప్రియులారా, ఇది దేవునికి వ్యతిరేకంగా చేయబడిన దైవ దూషణ తిరుగుబాటు. ఇది ఉద్దేశపూర్వక రాజును గూర్చి మానవతావాదం యొక్క చివరి మరియు తార్కిక వ్యక్తీకరణగా సూచిస్తుంది. అతడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నదానికి మరియు మన పాత స్వభావానికి విలక్షణమైన ప్రతినిధి అని చెప్పవచ్చు. రోమాపత్రిక 8వ అధ్యాయము 7 నుండి 8 వచనాల్లో ఈ విధంగా చెప్పబడింది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ప్రియులారా, మానవుల శరీర సంబంధమైన మనస్సు క్రీస్తు విరోధి వైపు తిరుగుతుంది. పురుషులు తమ స్వంత పాలకులను మరియు నాయకులను ఎంచుకున్నప్పుడు వారు ఎలాంటి వ్యక్తిని ఎంచుకుంటారు? సాధారణంగా వారు అలాంటి వ్యక్తులను ఎన్నుకుంటారు. అందుకే నేడు ప్రపంచంలో మనకు అలాంటి విచారకరమైన నాయకులే వస్తున్నారు. ప్రపంచ నాయకత్వము భయంకరమైనది. వారు మనం ఎంచుకున్న ప్రజలు. దేవుడు ఇక్కడ దానియేలు గ్రంథంలో ఈ ప్రపంచంలోని రాజ్యాలపై అత్యంత నీచమైన పాలకులను నియమిస్తానని చెప్పాడు. ఇక్కడ ఈ వచనంలో ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును అనే మాటను కూడా గమనిస్తాం. ప్రియులారా, ఉద్దేశపూర్వక రాజు మొదట మరియు కొంతకాలము విజయాన్ని సాధిస్తాడు. దానియేలు 70వ వారము చివరి భాగంలో ఇది జరగడానికి దేవుడు అనుమతిస్తాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనాన్ని మనము గమనిద్దాం. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్యపెట్టడు. ప్రియులారా, ఈ వచనంలో అతడు తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు అనే మాటను మనం గమనిస్తాం. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు విరోధి అనేవాడు ఒక ఇశ్రాయేలు వాడై ఉండాలని భావించబడింది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రకటన క్రీస్తు విరోధి అనేవాడు ఒక ప్రొటెస్టెంట్ను, ఒక రోమన్ క్యాథలిక్ను లేదా అన్యులను సూచించవచ్చు. అతడు ఎక్కడి నుండి వచ్చినా ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే అతడు తన పితరుల దేవుణ్ణి లక్ష్యపెట్టడు. దీనికి సంబంధించి చరిత్రలో గొప్ప ఉదాహరణలు మనకుంటున్నాయి. గొప్ప గొప్ప నాస్తిక సంస్థకు అధిపతి అయిన వారు ఒకప్పుడు మంచి సంఘంలోని నాయకులే. అదేవిధంగా స్టాలిన్ అనే నియంత ఒకానొక సమయంలో ఒక వేదాంత సెమినార్లో చదువుకున్నవాడే. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ పదవిని నెరవేర్చడానికి 2 వ్యక్తులు అవసరమని నమ్ముతున్నాను. మరి వారిద్దరు కూడా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ప్రవచించబడ్డారు. ఈ మొదటి వ్యక్తి రోమన్ సామ్రాజ్యము నుండి మరియు బహుశా రోమన్ సామ్రాజ్యములోని గ్రీకు విభాగం నుండి వచ్చిన రాజకీయ పాలకుడు. అతడు అస్సలు ఇశ్రాయేలీయుడు కానవసరం లేదు. ఇక పైకి ఆవిర్భవించే రెండవ మృగము ఒక మత నాయకుడు, మరియు అతడు క్రీస్తును అనుకరిస్తాడు. అతడు ఇశ్రాయేలీయుడు అవుతాడని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఇక ఇదే వచనంలో అతడు స్త్రీల కాంక్షిత దేవతను లక్ష్యపెట్టడు అనే మాటను కూడా గమనిస్తాం. ఇది స్పష్టంగా హీబ్రూ స్త్రీలు మెస్సియాకు తల్లి కావాలనే కోరికను సూచిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు పూర్తిగా తిరస్కరించబడమే కాకుండా అతడు శత్రువు అవుతాడు. క్రీస్తు విరోధి దేవుడు మరియు క్రీస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తాడు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విధంగా మనకు చెప్పబడింది. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక ఈ వచనంలోనే అతడు ఏ దేవతను కానీ లక్ష్యపెట్టడు అనే మాటను కూడా చూస్తాం. అంటే అతడు తనను తాను ఆరాధించడం తప్ప అన్ని మతాలను మరియు ఆరాధనను వ్యతిరేకిస్తాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతడు క్రైస్తవ మత ఉద్యమంలో విశ్వాసి మాత్రమే కాదు, దానిని ప్రోత్సహిస్తాడు. నిజానికి అతడు
అది ఒక ప్రపంచానికి ఒకే మతం అనేది అతని నినాదం అవుతుంది. మరియు ఒక మాటలో చెప్పాలంటే అతడే ఆ మతం అవుతాడు. ఇందులో అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును అనేది ఈ ఉద్దేశపూర్వక రాజు యొక్క స్వీయ ఇష్టం యొక్క చివరి ఫలం. అతని మొత్తం ఆశయము స్వీయ ప్రశంస, అనగా అతడు తనను తాను అభినందించుకుంటాడు. ప్రియులారా, మహాశ్రమల కాలం యొక్క చివరి రోజుల భయంకరమైన భవిష్యత్తు ఇది. ఇక ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15 నుండి 17 వచనంలో మనము ఈ మాటలను మనం గమనిస్తాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. ప్రియులారా, మృగం యొక్క గుర్తు లేకుండా మీరు తినడానికి ఏ రెస్టారెంట్కి వెళ్ళలేరు, లేదా విమానంలో లేదా రైలులో టికెట్ కొనడానికి ఎక్కడికి వెళ్ళలేరు. నేను మీకు చెప్తున్నాను, అది ప్రతీకారంతో కూడిన నియంతృత్వం అవుతుంది. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. ఈ వచనంలోని ప్రాకారముల దేవతను లేదా దేవుడు అనే మాటను కోటల దేవుడు అని మరింత ఖచ్చితంగా అనువదించాలి. ఎవరో వ్రాసినట్లుగా మనిషి శక్తులతో దేవుళ్లను తయారు చేస్తున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం అనేది నిజం. కానీ దానియేలు ఇక్కడ చెప్తున్నది అది కాదు. ఈ సందర్భంలో నేను డాక్టర్ న్యూవెల్ని ఉటంకిస్తున్నాను. అతడు డానియల్ ద మ్యాన్ గ్రేట్లీ బిలవెడ్ మరియు హిస్ ప్రాఫెసెస్ అనే పుస్తకంలో ఈ విధంగా పేర్కొన్నాడు. సైబెలే మరియు డయానా ఇద్దరు బహుళ అంచెల కిరీటాలతో కిరీటం చేయబడినట్లుగా వివిధ రకాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, టర్రెట్లు కోటలు మొదలైన వాటితో కోటను నిర్మించాలనే ఆలోచనను స్పష్టంగా తెలియజేస్తున్నారని అన్యమత పురాణాల నుండి మనకు తెలుసు అని అక్కడ పేర్కొన్నాడు. ప్రియులారా, ఈ అన్యజనుల విగ్రహాల చిత్రాలను మీరు చూశారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వాటిపై అన్ని రకాల కోటలు ఉన్నాయి. అవి ఈ ప్రపంచ రాజ్యాలను కలిగి ఉన్న కోటల దేవుణ్ణి క్రీస్తు వ్యతిరేకి గౌరవిస్తాడు. అది ఎవరు? సరే, ఈ ప్రపంచ రాజ్యాలను క్రీస్తుకు అర్పించినది సాతాను మరియు మన ప్రభువు అతని ప్రతిపాదనను తిరస్కరించాడు. స్పష్టంగా సాతానుకు ఈ ప్రతిపాదన చేసే హక్కు ఉంది. క్రీస్తు వ్యతిరేకి ఆ ప్రతిపాదనను అంగీకరించి ప్రపంచ నియంత అవుతాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము మరియు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాల్లో మనకు చెప్పబడింది ఏమిటంటే, ఆ దినమున క్రీస్తు విరోధి ఆరాధనను అంగీకరిస్తాడు మరియు లోకము సాతాన్ను ఆరాధించినట్లు చేస్తాడు. లోక రాజ్యములన్నీ అతని పరిపాలన క్రింద ఉంటాయి. ఇది మొదటి ప్రపంచ వ్యాప్త నియంతృత్వం. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 39వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలగజేయును. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. ప్రియులారా, ఇది సాతాను సమయం అవుతుంది. తన సమయము తక్కువగా ఉందని అతనికి తెలుసు కాబట్టి అతడు దానిని సద్వినియోగం చేసుకుంటాడు. ప్రకటన గ్రంథము
12వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ దినమున సాతాను చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడానికి క్రీస్తు విరోధి సాధనంగా ఉంటాడు. అతడు అనేకులను పరిపాలిస్తాడు మరియు తనకు నచ్చిన విధంగా తన ఆస్తిని నిర్వహిస్తాడు. ఆయన ఉద్దేశపూర్వక రాజు మరియు చివరి ప్రపంచ నియంతగా ఉంటాడు. ఈ ఉద్దేశపూర్వక రాజు యొక్క విజయము తాత్కాలికము అనే సత్యాన్ని ముందు భాగంలో చూస్తాం. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనము గమనిద్దాం. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుపాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. ప్రియులారా, ఇది అంత్య సమయం, కాలాంతం కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విభాగం అంతటా దానియేలు మనసులో ఉన్న ముగింపు ఇదే. ప్రభువైన యేసు మహాశ్రమలు అని ముద్రించిన ఇశ్రాయేలు జనాంగం యొక్క చివరి రోజులు. ఇక్కడ దక్షిణ దేశపు రాజు స్పష్టంగా ఐగుప్తు యొక్క పాలకుడు, కానీ మనము అతన్ని గుర్తించడం అసాధ్యం. వాస్తవానికి ఐగుప్తుకు సంవత్సరాలుగా స్థానిక పాలకుడు లేడు. దేవుడు ఆ దేశంపై అత్యంత నీచమైన పాలకుణ్ణి నియమించడంలో చాలా మంచి పని చేశాడు. అయితే అంత్య సమయములో తలెత్తబోయే ఈ వ్యక్తి ఏ ఐగుప్తు నాయకుడు ఇప్పటి వరకు చేయలేని విధంగా ఆఫ్రికా మొత్తాన్ని ఏకం చేస్తాడు మరియు అతడు క్రీస్తు విరోధి పైకి వస్తాడు. ఇక ఈ వచనంలోని ఉత్తర దేశపు రాజు మరింత సులభంగా గుర్తించబడతాడు. అతడు సెల్యూసిడ్ రాజవంశం యొక్క స్థానాన్ని తీసుకుంటాడు మరియు అతడు యెహెజ్కేలు గ్రంథము 38 మరియు 39 అధ్యాయాల్లో ప్రస్తావించబడిన ఉత్తరం నుండి వచ్చేవాడని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఇక్కడ ఈ ఉత్తర దేశపు రాజు ఎవరో కాదు, రష్యా అర్మగిద్దోను ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఇది కేవలము యుద్ధ పోరాటం కానే కాదు, ఇది పెద్ద మొత్తంలో జరగబోయే ఒక మహాసంగ్రహం, ఒక గొప్ప యుద్ధం. ప్రారంభంలోనే దేవుడు ఆ దేశంపై తన తీర్పులో భాగంగా కదులుతున్నప్పుడు ఉత్తర దేశపు రాజు తొలగించబడతాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 41వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు, కానీ ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. పాలస్తీనాలోకి రష్యా ప్రవేశం గొప్ప సంక్షోభం మరియు సంఘర్షణకు దారితీస్తుంది. అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి పాలస్తీనాలోకి అంటే ఆనంద దేశములోకి ప్రవేశించే సమయంలో అతడు ఎదోము, మోయాబు మరియు అమ్మోనులతో ఇబ్బంది పడబోతున్నట్లు కనుగొంటాడు. నేడు ఇష్మాయేలు కుమారులు అరబ్బులు ఉన్న ప్రాంతం అదే. అతడు వారితో కనీసము కొంతకాలము ఇబ్బంది పడబోతున్నాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 42వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. ప్రియులారా, ఐగుప్తు మరియు దక్షిణ దేశపు రాజు క్రీస్తు విరోధి చేతికి లొంగిపోతారు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 43వ వచనాన్ని మనము గమనిద్దాం. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లుబీలను కుషీలను తనకు పాద సేవకులుగా చేయును. ప్రియులరా, ఒక విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. అదేంటంటే ఈ ప్రపంచ సంపదపై క్రీస్తు విరోధికి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఆ సమయంలోనే ప్రపంచంలోని మొత్తము ద్రవ్య మార్కెట్లను అతడు నియంత్రిస్తాడు. లిబియా మరియు ఇథియోపియా అతనికి లొంగిపోతాయి. అతడు ఆఫ్రికాపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానములు వచ్చి
అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకును అతడు బయలుదేరును. ప్రియులారా, ఇక్కడ తూర్పు నుండి వచ్చే వర్తమానములు అంటే లక్షలాది మందితో కూడిన తూర్పు ప్రాంతం. అక్కడి నుండి అర్మగిద్దోను యుద్ధానికి ఒక గొప్ప సైన్యం వస్తుంది. మరియు ఈ ప్రపంచ పాలకుడు కలవరపడుతాడు. ఆ సమయంలో ప్రపంచానికి ఎటువంటి ఆశ నిరీక్షణ అంటూ ఉండదు. మరియు దేవుని ప్రజలకు ఖచ్చితంగా దేవునిలో తప్ప ఎక్కడ ఎటువంటి నిరీక్షణ అంటూ ఉండదు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 45వ వచనాన్ని మనము గమనిద్దాం. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయువాడెవడును లేకపోవును. ప్రియులారా, ఇక ఈ వచనంలోని సముద్రాలు మధ్యధార సముద్రాన్ని సూచిస్తాయి. మరియు పరిశుద్ధానందములు గల పర్వతము అనేది యెరూషలేమును సూచిస్తుంది. మరొక మాటలు చెప్పాలంటే ఆ సమయంలో క్రీస్తు విరోధి మధ్యధార సముద్రము మరియు యెరూషలేం మధ్య ప్రపంచ విజయానికి తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే అక్కడ నుండి పరిపాలించడానికి బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యక్తిగతంగా తిరిగి రావడం ద్వారా అతడు నాశనం చేయబడతాడు. ఈ విషయాన్ని మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17 నుండి 20 వచనంలో మనము గమనిస్తాం. చెడు ఆక్రమించుకుంటుంది మరియు క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి వ్యక్తిగతంగా రావడం ద్వారా మాత్రమే ఈ భూమిపై ఉన్న ఎవరైనా విమోచించబడతారు మరియు రక్షించబడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలోని ప్రతి విషయము మనలను మేలుకొలుపు కలుగజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభు యొక్క రెండవ రాకడకు దారి తీసే ప్రతి సంఘటన మనకు ఒక గొప్ప హెచ్చరికగా ఉంటున్నది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించుటకు తీర్మానించుకుందాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు. క్రీస్తుగా నటించే క్రీస్తు విరోధి ఏ దేశం నుండి ఉద్భవించేవాడుగా ఉంటాడు? క్రీస్తుగా నటించే క్రీస్తు విరోధి ఏ దేశం నుండి ఉద్భవించేవాడుగా ఉంటాడు? 1. రోమన్ సామ్రాజ్యం నుండి, 2. ఇస్రాయేలు దేశం నుండి, 3. ఐగుప్తు దేశం నుండి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా ఎన్నో సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదిస్తారని నమ్ముచున్నాం. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాం. ప్రభు కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.